సూర్యప్రకాష్ గారు ఏంటి పెద్ద షాక్ ఇచ్చారు? ఊహించిన విధంగా రాష్ట్రమంతా సూర్యప్రకాష్ గారి వైపు, చేగుంటి కుటుంబం వైపే చూస్తున్నది. ఏంటి సడన్ నిర్ణయం? ముందుగా పరమ గారు మీకు డబల్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. నేను నిన్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, పార్టీలో నేను బాధ్యతలు తీసుకున్నటువంటి పదవులకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన సందర్భంగా ఈరోజు మీ డబల్ నైన్ టీవీ ద్వారా మీతోటి, మీ కళాస్ తోటి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు. నేను 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నాకు 83లో నేను రాజకీయంగా అరంగేట్రం చేయడం జరిగింది. మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ 83లో నరసాపురం పోటీ చేసినప్పటి నుంచి నాకు ప్రత్యక్ష రాజకీయాలతోటి బాగా పరిచయం ఉంది. ప్రజలతోటి మమేకం అవటం, ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి కూడా నాకు నిరంతరం నాకు పెట్టినటువంటి, నాకు ఉన్నటువంటి ఒక అలవాటు. నేను 88లో ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. 2014 వరకు కూడా సుదీర్ఘకాలం నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. 2014 ఎలక్షన్స్ తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత సుమారు 3.5 సంవత్సరాలు బీజేపీలో ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా తండ్రి గారి దగ్గరికి ఇంటికి వచ్చిన సందర్భంలో నేను మా నాన్నగారి సమక్షంలో, మా నాన్నగారి కోరిక మీద నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి వారి పార్టీలో నేను జాయిన్ చేసుకోమని అడగటం, వారు నన్ను జాయిన్ చేసుకోవడం కొంచెం జరిగింది. కానీ నేను ఏదైతే అనుకున్నానో పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు అన్నీ కూడా పేపర్ మీద ఇలాగా మీటింగ్లో స్పీచెస్ ద్వారా చెప్పడం తప్పితే ఆచరణలో ఏమీ కనిపించని విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. 6 సంవత్సరాల సుదీర్ఘ జనసేన పార్టీ ప్రయాణంలో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అన్న దానికి అసలు అర్థమే లేదంట సార్. జనసేన పార్టీలో ఉన్నదల్లా కళ్యాణ్ గారు, మనోహర్ గారు, తప్పితే నాగబాబు గారు, ఈ ముగ్గురు తప్పితే, ప్రధానంగా ఇద్దరే, నాగబాబు గారు కూడా తర్వాతే, ఆయన ప్రమేయం కూడా తక్కువగానే ఉంటుంది. ఈ ఇద్దరు పెత్తనం తప్పితే కనీసం ఏదన్నా విషయం, ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంతర్గతంగా పొలిటికల్ అఫైర్స్లో ఆ విషయాన్ని పెట్టి, ఎజెండాలో పెట్టి దాని మీద డిస్కషన్ చేసి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని, దాని ఏకాభిప్రాయం రావచ్చు లేదా మెజార్టీ అభిప్రాయం ప్రకారం కూడా నిర్ణయాలు తీసుకుని, దాని అవసరమైతే జనరల్ బాడీలో కూడా దాన్ని ఓకే చేసుకున్న తర్వాత మాత్రమే పొలిటికల్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అంటే నేను అధినేతను కదా, నేను పార్టీ పెట్టాను కదా, నేనేదో దీనికి పెట్టుబడి పెట్టి నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా అని చెప్పేసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సాధారణంగా మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు, ఎవరైనా పార్టీ నడుపుకోవచ్చు. కానీ పార్టీ అంటూ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన బాధ్యత ఆ పార్టీ పెట్టిన అధినాయకుడి మీద, ఆ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా ఆ బాధ్యత మర్చిపోయి ఆ ప్రజాస్వామ్యం లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాను, నా నిర్ణయాలు ఏదైనా సరే మీరు అమలు చేయవలసిందే, నా నిర్ణయాన్ని ప్రశ్నించిన ఎవరైనా సరే వీరు వైసీపీ కోవర్ట్గా నేను భావించవలసి వస్తుంది, కాదన్న వాళ్ళు మీరు అవసరమైతే బయటకు పొండని మాట్లాడే ఆ పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా, అవసరమైతే మీరు మాట్లాడే వ్యక్తులు, నన్ను ప్రశ్నించే వ్యక్తులు ఎవరు కూడా పార్టీలో ఉండవలసిన పని లేదు, మీరు బయటకు వెళ్ళిపోండి అనే పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా ఈ పార్టీలో సాగటం అనేది నా యొక్క ఆత్మగౌరవం నేను తాకట్టు పెట్టుకునే పరిస్థితులు లేక, ఆ పార్టీలో నేను ఇమ్మడలేక, ఆ పార్టీలో ఉన్నటువంటి నియంత పోకడలను నేను సహించలేక నేను బయటకు రావడం జరిగింది. ఓకే.
అంతేకాకుండా అంతేకాకుండా పోనీ తీసుకున్న నిర్ణయాలన్నా సముచిత నిర్ణయాలు అంటే సముచిత నిర్ణయాలు కాదు, అవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. జనసేన పార్టీలో ఉన్నటువంటి 95%, 98% ఉన్న ఏ వ్యక్తికి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏది కూడా నచ్చట్లేదు. కానీ ఎవరు నోరు విప్పి చెప్పే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే నోరు విప్పితే అక్కడ ఆయన ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్, ఆయన హావభావాలు, ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే అక్కడ భయపడే పరిస్థితి. ఎందుకంటే అవసరమైతే ఎవరన్నా మాట్లాడితే పొమ్మన లేక బయట పొగపెట్టి పంపిస్తాం, లేని పక్షంలో ఉంటే ఉండడానికి బయట పోతే. గతంలో ఇదే నియంత్రణతో పోకడలకి వ్యతిరేకించి ఇది ఏమిటి పద్ధతులను అడిగినందుకు జేడి లక్ష్మీనారాయణ గారిని బయటికి పంపించారు, తోట చంద్రశేఖర్ గారిని బయటకు వెళ్ళిపోయారు, సూర్యప్రకాష్ గారు అలాగే చీఫ్ సెక్రటరీ చేసినటువంటి రామ్మోహన్ రావు బయటకు వెళ్ళిపోయారు, మాదాసు గంగాధరం గారు బయటకు వెళ్ళిపోయారు, అలాగే చింతల పార్థసారథి గారు బయటకు వెళ్ళిపోయారు. సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం, పార్టీ పెట్టిన కొత్త నుంచి సూర్యప్రకాష్ గారు నుంచి కూడా వీరందరూ కూడా పార్టీ కోసం, పార్టీ యొక్క బలోపేతం కోసం సూర్యప్రకాష్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? స్లోగా ఉందండి. ఓకే ఒక్క నిమిషం సూర్యప్రకాష్ గారు, పబ్లిక్ కాల్స్ తీసుకుందాం, మనం కొనసాగిద్దాం. ఇది పబ్లిక్ కాల్స్ తీసుకుంటే మనం కంటిన్యూ చేద్దాం. రావులపాలెం నుంచి రాంబాబు కాలర్ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. రాంబాబు గారు వాయిస్ స్లో ఉంది సార్. ఓకే వాయిస్ బాగా ఉంది.